మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు కేంద్ర బడ్జెట్ లో ఏ స్కీమ్స్ కి ఎంతెంత నిధులైతే ప్రవేశపెట్టారు, అసలు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి అసలు ఏమన్నా నిధులు ఏమన్నా కేటాయించారా లేదా ఇప్పుడైతే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు టిఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ అయినటువంటి శ్రీనివాసరావు సార్ గారు అయితే మనతో ఉన్నారు. సార్ గారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో అసలు ఏ స్కీమ్స్ కి ఎంతెంత నిధులు కేటాయించారు సార్? నమస్తే అండి. 2025-26 రానున్న ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు 8వసారి తన బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ని మనం పరిశీలించే క్రమంలో మొదటిగా 50,60,000 కోట్ల బడ్జెట్ని ఆమె ప్రవేశపెట్టడం జరిగింది. గత సంవత్సర బడ్జెట్ కంటే ఇది 2.5 లక్షల కోట్ల రూపాయల పైచులుకుతోటి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దాదాపుగా 5% బడ్జెట్ పెరిగింది గత బడ్జెట్కి మనం పరిశీలించినప్పుడు. రెండో వైపు ద్రవ్యోల్బణం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, అంటే ధరల పెరుగుదల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ముందు రోజు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వేలో సీతారామన్ గారు చెప్పినట్లుగా ఆ సర్వేని మనం పరిశీలించినప్పుడు ద్రవ్యోల్బణం కూడా 5% పైనే పెరిగింది. సో ఆ మేరకి మనం పరిశీలన చేస్తే అన్ని రంగాల్లోనూ కేటాయింపులు 5% పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నది మనకు అర్థమవుతా ఉంది. కానీ కేటాయింపులు మనం చూసినప్పుడు, వివిధ రంగాలకు వచ్చినటువంటి కేటాయింపులు మనము చూసినప్పుడు కొన్ని రంగాలకి 5%కి మించి కేటాయింపులు జరిగాయి. మరికొన్నింటికి గతంలో కేటాయించినటువంటి కేటాయింపుల కంటే తగ్గడం కూడా జరిగింది. ఇది మనం బడ్జెట్ని పరిశీలించేటప్పుడు మరి ఏ ఏ రంగాలలో తగ్గింది, ఏ రంగాలకి పెరిగింది అని అన్నప్పుడు ప్రధానంగా రక్షణ రంగానికి గత బడ్జెట్లో కంటే ఎక్కువ నిధులను కేటాయించడం అనేటువంటి జరిగింది. సంఖ్యరీత్యా చూసుకున్నప్పుడు దాదాపుగా 6,80,000 అంటే 6.8 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయించడం అనేటువంటి జరిగింది. మరోవైపు మిగిలిన రంగాలను మనం పరిశీలన చేసినప్పుడు, ప్రధానంగా విద్య, వైద్య రంగాన్ని గురించి మనం పరిశీలన చేసినప్పుడు దాంట్లో కేటాయింపులు గత సంవత్సరం ఎలా ఉన్నాయో ఈ సంవత్సరం కూడా అలానే ఉన్నాయి, ఏమీ పెరగలేదు. అలానే ఉపాధి రంగాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి సామాన్య ప్రజానికానికి బాగా చేదోడు వాదోడుకున్నటువంటి పథకం ఏదైతే ఉందో, గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో, ఆ ఉపాధి హామీ పథకానికి కూడా గత సంవత్సరం ఎంతైతే కేటాయించారో అంతే కేటాయింపు చేయడం అనేటువంటిది ఇక్కడ కొద్దిగా ఆందోళనకు గురి చేసేటువంటి అంశంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకోవైపు ఇది మధ్యతరగతి బడ్జెట్ అని చెప్పనని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చాలా ఆర్భాటంగా ప్రకటించారు. దానికి నిదర్శనంగా వాళ్ళు చెప్తున్నటువంటిది పన్ను రేట్లకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన దాంట్లో 12,75,000 రూపాయల వరకు జీరో ట్యాక్స్. కాబట్టి ఇది మధ్యతరగతి ప్రజానికానికి ఒక సంబరం లాంటిది అని చెప్పని వాళ్ళు ప్రకటించారు.
దీంట్లో కొంత ఒప్పుకోవాల్సినటువంటి విషయమే ఉంది. కానీ మొత్తం ప్రజానికాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు అలా ఉపయోగపడేటువంటి వాళ్ళని మనము పరిశీలిస్తే మొత్తం దేశ జనాభాలో 1% సమానం ఉండొచ్చేమో. అంటే మిగిలినటువంటి 99% గురించి మనం ఆలోచించినప్పుడు ఆ బడ్జెట్ సామాన్య ప్రజలకి పెద్దగా దోహదపడే విధంగా ఏమీ లేదు అని నా అభిప్రాయంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బడ్జెట్ లక్ష్యాల్లో పెట్టుకున్నటువంటిది జీరో పావర్టీని వికసిత్ భారత్లో భాగంగా మేము సాధిస్తాము, ఈ బడ్జెట్ దానికి దోహదపడుతుంది అని చెప్పనని కూడా ప్రకటించడం జరిగింది. కానీ పేద ప్రజల సంక్షేమం కోసం లేక సామాన్య ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో కేటాయింపులు ఏమీ లేకుండా పేదరిక నిర్మూలనకు తీసుకోవాల్సినటువంటి చర్యల్లో కేటాయింపులు లేకుండా మాటల వరకే పరిమితమైనంత మాత్రాన అది తమ లక్ష్యమైనటువంటి జీరో పావర్టీ ఏదైతే ఉందో దాన్ని సాధించలేమని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఉపాధి రంగాల్లో ఇందా నేను చెప్పినట్టుగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజలు కుల మతాలకి అతీతంగా అన్ని రంగాల్లో ఉండేటువంటి అన్ని వర్గాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ ప్రధానంగా మనం చూస్తే గత కరోనా కాలంలో వాళ్ళ యొక్క కష్ట నష్టాలకన్నిటికీ కూడా చేదోడు వాదోడుగా నిలిచినటువంటిది ఒక గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఆ పథకానికి నిజానికి రెండో వైపు దానికి ఒక చట్టబద్ధత ఉంది. అది ఒక చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి ఒక పథకం. మిగిలిన పథకాలకి దానికి చాలా తేడా ఉంది. కానీ దానికి కేటాయింపుల దగ్గరకు వచ్చేటప్పటికి గత బడ్జెట్లో 86,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ బడ్జెట్లో కూడా 86,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆ పథకానికి కేటాయించడం అనేటువంటిది చూసినప్పుడు మరి ఎవరి పక్షం వహిస్తూ ఉన్నది ఈ బడ్జెట్ అన్నదానికి దాన్ని నేను ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పదలుచుకున్నాను. మరోవైపు చూసినప్పుడు విద్యా ఉపాధి రంగాలు, విద్యా వైద్య రంగాల గురించి మనం మాట్లాడుకుంటే సామాన్య ప్రజలు ఈరోజు విద్య మీద పెడుతున్నటువంటి ఖర్చు, రెండో వైపు వైద్యం మీద వెచ్చిస్తున్నటువంటి ఖర్చు రాను రాను విపరీతంగా పెరిగిపోతున్నదన్నది ఒక నగ్న సత్యం. కాబట్టి ఇలాంటి వాటి మీద కేటాయింపులు పెంచడం ద్వారా మాత్రమే అది పేదల బడ్జెట్గా మనం చెప్పచ్చు. కానీ గత బడ్జెట్తో పోల్చినప్పుడు విద్యా రంగానికి మొత్తంగా చూసుకుంటే 1.28 లక్షల కోట్ల రూపాయలు విద్యారంగానికి కేటాయింపు చేశారు. వైద్య రంగానికి 80,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. సో ఈ కేటాయింపులు మనం చూసినప్పుడు వైద్య రంగంలో మన యొక్క స్థాయిని మనం పరిశీలించుకున్నప్పుడు, అంతర్జాతీయంగా ఉండేటువంటి నివేదికను మనం పరిశీలించినప్పుడు ఎక్కడనో దిగువ స్థాయిలో మనం ఉన్నాం. డాక్టరు రోగి నిష్పత్తి విషయంలో కావచ్చు, పడకలకు సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా మనం ఎంతో వెనకబడి ఉన్నాం అనేటువంటిది నివేదికలు మనం స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు వాటిని పెంచుకోవడం కోసం ఖచ్చితంగా బడ్జెట్లో నిధుల కేటాయింపు అనేటువంటిది పెరగాలి. ఇది నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మనకి కనిపించినటువంటి ఒక సత్యం అన్నమాట. ఇక రెండో వైపు మనం పరిశీలన చేసినప్పుడు ఏంటంటే, మిగిలినటువంటి రంగాలు అది ఏ రంగాన్ని తీసుకున్నా కానీ ఆయా రంగాల్లో కేటాయింపులు రాను తగ్గిపోతూ ఉన్నటువంటి, మరి ఏం పెరిగింది అనేది మనము చూస్తే రక్షణ రంగానికి కేటాయింపులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు రక్షణ రంగానికి కేటాయింపులు పెరిగిపోతున్నాయి?
అంటే అవసరం ఉంది అని అంటూ ఉన్నారు. నిజమే. కానీ రెండో వైపుగా మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఏంటంటే రక్షణ రంగానికి కేటాయింపుల మీద ఆడిట్ ఉండదు. ఈ ఆడిట్ నాన్ ఆడిట్ రంగంగా రక్షణ రంగాన్ని మనం తీసుకున్నప్పుడు అక్కడ ఖర్చుకు జవాబుదారీతనం అనేటువంటిది ఉండదు. కాబట్టి దాని ద్వారా మనం ఏదైనా చేయొచ్చు అనేటువంటి కోణం కూడా ఒకటి విస్మరించరానిది అన్నది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి మరో అంశం. ఇక మరోవైపుగా మనం చూసినప్పుడు ఏంటంటే 12,75,000 రూపాయల మేరకి అంటే ఇన్కమ్ ట్యాక్స్ 0 అని చెప్పి అనేటువంటిది అంటున్నారు. అయితే ఇక్కడ ఎవరు ఉద్దేశించి ఈ రకమైన మినహాయింపు ఇచ్చారు, ఎవరు ఇందులో పరిగణలోకి తీసుకున్నారు అని అన్నప్పుడు మొత్తంగా మనం పరిశీలన చేస్తే అర్థశాస్త్ర పరిభాషలో మనం చూసినప్పుడు పన్నులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రత్యక్ష పన్ను, 2 పరోక్ష పన్ను. ఈ ప్రత్యక్ష పన్ను దగ్గరకు వచ్చేటప్పటికి అందులో 2 రకాలుగా మళ్ళీ మనం చూడాలి. అంటే దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ రీత్యా ఉద్యోగస్తులకు ఉండేటువంటి వాళ్ళు లేక వేతన జీవులకు ఉండేటువంటి వాళ్ళు లేదా వ్యక్తిగత ఆదాయాన్ని ఆర్జించేటువంటి వాళ్ళు చెల్లించేటువంటి పన్ను ఒక ఎత్తు అయితే కార్పొరేట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెల్లించేటువంటి ఆదాయ పన్ను మరొకటి. ఇక్కడ మనం ఈ రెండింటినీ గురించి పరిశీలన చేసినప్పుడు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించేటువంటి వాళ్ళ విషయంలో గత 8 బడ్జెట్లలోనూ ఎక్కడా కూడా ఇలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. ఇక్కడ మాత్రమే ఆ వెసులుబాటు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. రెండవ వైపు ఈ కార్పొరేటు వ్యవస్థలకు సంబంధించినటువంటి పన్ను రేటు విషయంలో ఈ బడ్జెట్లో ఏమీ మాట్లాడలేదనేది మనం గమనించాల్సినటువంటి ఒక విషయం. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మనకు వస్తున్నటువంటి మొత్తం ఆదాయంలో అంటే 50 లక్షల కోట్ల బడ్జెట్లో మొత్తం పన్నుల ద్వారా వస్తున్నటువంటిది పర్సంటేజ్ ప్రకారం కనుక చూసుకుంటే 66% పన్నుల ద్వారానే మనకు వస్తూ ఉంది. ఈ 66%లో 22% పరోక్ష పన్నులైనటువంటి జిఎస్టి మరి ఇతర పన్నుల ద్వారా వస్తుంటే మిగిలినటువంటిది ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చేటువంటిది. ఈ ప్రత్యక్ష పన్నుల్లో చూసినప్పుడు ఆ రెండు రేషియోను మనం పరిశీలన చేసినప్పుడు వ్యక్తిగత ఆదాయ పన్ను వాళ్ళు ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ ఆదాయ పన్ను, కార్పొరేట్ వర్గాల నుంచి వచ్చేటువంటి ఆదాయ పన్ను, ఈ రెండింటినీ మనం పరిశీలన చేసుకున్నప్పుడు కార్పొరేట్ వర్గాల నుంచి వచ్చేటువంటి ఆదాయ పన్ను ఏమో తక్కువగా ఉంటుంది, వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించే ద్వారా వచ్చేటువంటిది ఏమో ఎక్కువగా ఉంటుంది. నిజానికి అలా ఉండకూడదు. భారతదేశంలో శతకోటేశ్వర్ల సంఖ్య పెరిగిపోతున్నటువంటి క్రమంలో వాళ్ళందరి దగ్గర నుంచి పన్నును గనక సక్రమంగా విధించి వసూలు చేస్తే వచ్చేటువంటి పన్ను వ్యక్తిగత ఆదాయ పన్ను కంటే ఎక్కువ ఉండాలి. కానీ వాళ్ళకేమో తక్కువ పన్ను విధించడం, ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేయడం అనేటువంటిది జరుగుతోంది. ఇక రెండో వైపు సామాన్య మానవుడి గురించి కనుక ఆలోచిస్తే బడ్జెట్లో తీసుకోవాల్సిన చర్యల్లో అతి ప్రధానమైనది జిఎస్టి రేట్లను తగ్గించడం. కానీ జిఎస్టి రేట్ల గురించి అసలు ప్రస్తావించలేదు, మాట్లాడలేదు. మనం గనక పరిశీలిస్తే యాచ వృత్తి చేసేటువంటి వాళ్ళు కూడా తను ఒక అరటి పండు కొన్నా లేదు ఒక టీ షాపులో ఒక టీ తాగినా కానీ దాంట్లో జిఎస్టి వాటా అనేటువంటిది ఉంటుంది. సో అది తగ్గించినప్పుడు ఆ జిఎస్టిని మనం తగ్గించగలిగినప్పుడు మాత్రమే అది ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల కోసం తీసుకున్న చర్య అవుతుంది తప్ప దాని గురించి ప్రస్తావించకపోవడం అనేటువంటిది మనం ఎలా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా మనము ప్రతి రంగాన్ని పరిశీలించుకుంటూ పోయినప్పుడు ఈ బడ్జెట్ అనేటువంటిది కార్పొరేట్ల కోసం వాళ్ళకి రాయితీలను ప్రకటించేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చే విధంగా
బడ్జెట్ ప్రసంగము, బడ్జెట్ అలికేషన్స్, బడ్జెట్ ప్రాధాన్యత ఉంది. కానీ మాటల్లో మాత్రమే ఇది మధ్యతరగతి బడ్జెట్ అని చెప్పనని చెప్తూ ఉన్నారు. అలా మనము చూడటానికి వీలు లేదన్నది నా అభిప్రాయంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేంద్ర బడ్జెట్లో గత బడ్జెట్లో కొంత కేటాయింపులు జరిగినాయి. కానీ ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు జరగలేదు. అటు పోలవరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, లేదు ఈ రైల్వే జోన్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి కేటాయింపులు కానీ ఏమీ జరగలేదు. అలానే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి చెప్పినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలను నెరవేర్చేటువంటి విధంగా ఈ బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు ఏమీ లేవు. కాకుంటే అన్ని రాష్ట్రాలకు మాదిరిగానే మన రాష్ట్రానికి కూడా కేంద్ర పన్నులలో వాటా అనేది మనకు వస్తుంది తప్ప ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఏమి కేటాయింపులు చేయకపోవడం అనేది అత్యంత విచారకరమైనటువంటి విషయం. ఈ తెలుగుదేశం ప్రభుత్వం లేదా ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ కూటమి ప్రభుత్వమే కేంద్రంలో ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నప్పుడు అందరం కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని చెప్పనని ఊహించుకోవడం జరిగింది. కానీ ఆ ఆశలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి, నిరాశ మిగిలింది అనేది ఆంధ్రప్రదేశ్కు జరిగిన కేటాయింపులలో లోపాన్ని మనం గమనించాలి. రానున్న బడ్జెట్లోనైనా కానీ, వచ్చే సంవత్సరం వచ్చేటువంటి బడ్జెట్లో అయినా కానీ అందరూ కలిసి ఎక్కువ కేటాయింపులు తెచ్చుకోవడానికి తగిన ఉమ్మడి కృషి చేయవలసిన ఆవశ్యకతని ఇది మనకి నేర్పుతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను.